అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1-3 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళే మధ్యలో వాళ్ళకి పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. అది కూడా ఎలా నేర్పిస్తున్నాడు? శరీర సంబంధమైన కొన్ని ఆచారాలను పెట్టి వాటి ద్వారా పరిశుద్ధత, పాపాన్ని పోగొట్టుకోవడం, ఇలాంటి విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. అందులో భాగంగానే బలులు, దహన బలి, సమాధాన బలి, ఇవన్నీ మనం చూసాం. బలి ఎందుకు అర్పించాలి అంటే, ఒక నిర్దోషమైన పాపము లేని జంతువు నా కళ్ళ ముందు చనిపోతుంటే దాన్ని చూసి నేను కనికరపడాలి అన్న ఉద్దేశంతో, ఇజ్రాయేలీలు పాపం చేయకుండా బతకాలి అన్న భావంతో దేవుడు ఇజ్రాయేలీలకి ఈ ఆజ్ఞలు ఇస్తున్నాడు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే దహన బలి గురించి మనం చదువుకున్నాం, నైవేద్య బలి గురించి మనం చదువుకున్నాం, సమాధాన బలి గురించి మనం చదువుకున్నాం. ఈరోజు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే 2 విషయాలు కూడా మనం చదువుకుంటాం. లేవీకాండం 4వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, అంటే ఇప్పుడు మాట్లాడేది దేని గురించి అంటే పాప పరిహారార్థ బలి గురించి. ఇది ఎందుకోసం అంట, అనుకోకుండా పొరపాటున తెలియకుండా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, ఆ పాపాల నుండి విడుదల పొందడానికి ఈ బలి. ఈ లేవీకాండం 4వ అధ్యాయంలో మనం మాట్లాడుకోబోయేది ఈ పాప పరిహారార్థ బలి గురించి. లేవీకాండం 1వ అధ్యాయంలో దహన బలి గురించి మాట్లాడుకున్నాం, 2వ అధ్యాయంలో నైవేద్య అర్పణ గురించి మాట్లాడుకున్నాం, 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుకుంటున్నాం మనం? పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, అంటే అందరికన్నా ఎక్కువ వాళ్ళ నుండి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరు? అక్కడున్న యాజకులు కదా. ఒకవేళ యాజకుడు, ప్రధాన యాజకుడు తప్పు చేసినట్లయితే తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. కోడెదూడ, ఎద్దుని, యవ్వనములో ఉన్న ఎద్దుని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకువచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. దాని తల మీద చేతులు ఎందుకు పెట్టాలి? ఆ ప్రధాన యాజకుడి బదులుగా అతని పాపాలను తన మీద వేసుకుని జంతువు చనిపోతుంది అంటానికి గుర్తు. ఆ జంతువు చనిపోవడం చూసి దాని మీద కనికరపడి పశ్చాత్తాపడి ఇంకోసారి పాపం చేయకుండా ఉండాలి అనే ఆలోచన ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళకి కలగాలి అనే దానికోసం బలులు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఆ కోడె తల మీద చెయ్యి పెట్టి దాన్ని వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారములోనికి దాన్ని తేవలెను. ప్రత్యక్ష గుడారంలోకి ఎందుకు తీసుకురావాలి? ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలును ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అంటే అడ్డతెర ఉంటుంది కదా, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం ఉంటుందని మనం చదువుకున్నాం. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? దీపవృక్షము, బల్ల, ధూపవేదిక, ఇవన్నీ ఉంటాయి. ఆ అడ్డు తెర మీద 7 మారులు ఈ రక్తాన్ని ప్రోక్షించాలి. ప్రధాన యాజకుడు తప్పు చేశాడు అంటే అది దేవుడి సన్నిధిని మొత్తాన్ని కూడా అపవిత్రపరిచిద్ది. ఎందుకంటే దేవుడిని ప్రజలకి పరిచయం చేసేదే ఈ ప్రధాన యాజకుడు. అతడే తప్పు చేస్తే ఆ పరిశుద్ధ సన్నిధి మొత్తం కూడా అపవిత్రం అవుద్ది. కాబట్టి దాన్ని మరలా పరిశుద్ధపరచడానికి ఆ అడ్డతెర మీద కూడా 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి అని చెప్తున్నాడు, అంటే చల్లాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. కొంతేమో ఆ అడ్డతెర మీద చల్లాలి, కొంతేమో ఆ ధూపవేదిక కొమ్ములకి రాయాలి, మిగిలిందంతా కూడా బయట బలిపీఠం దగ్గర పోయాలి. బలిపీఠం అనేది ఏ జంతువైనా చనిపోవడానికి, దాన్ని కాల్చడానికి, వీళ్ళ పాపాల పరిహారం చేసేది కదా. ఆ బలిపీఠము దగ్గర రక్తాన్ని ప్రోక్షించడము అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటానికి గుర్తు అనమాట. లోపల ఎందుకు చల్లాలి అంటే ప్రధాన యాజకుడు తప్పు చేశాడు కాబట్టి పరిశుద్ధ సన్నిధి, ఆ ప్రత్యక్ష గుడారం కూడా అపవిత్రమైంది కాబట్టి దాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాము అంటానికి గుర్తుగా ఆ అడ్డతెర మీద రక్తాన్ని చెమ్మాలి. ఆ ధూపవేదిక మీద కూడా, అంటే దేవుడితో మాట్లాడడానికి ధూపవేదిక మార్గము, ప్రార్థన వంటిదని మనం చదువుకున్నాం కదా. ఆ ధూపవేదిక అక్కడేసి మందసం లోపలికి వెళ్ళాలి అని ఆ ధూపవేదిక కూడా రాయడం అంటే దేవుడితో మనం మాట్లాడే ఆ మార్గాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాము అంటానికి గుర్తుగా. అంటే ఇజ్రాయేలీలకి
పాపము చేస్తే దేవుడు దూరం అయిపోతాడు. మరలా దేవుడితో మనం కలవాలి అంటే ఆ పాపానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అంటే క్షమింపబడాలి. ఎప్పుడు క్షమించబడతాం? మనలో కనికరం, ఆ పశ్చాత్తాప భావం కలిగినప్పుడు. దానికోసమే ఇదంతా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కానీ మధ్యలో ఏదైనా డౌట్లు వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. జంతువుని బలిచిన తర్వాత కొంత రక్తమేమో అడ్డతెర మీద జల్లాలి, కొంత రక్తమేమో ఆ ధూపవేదిక కొమ్ములకి రాయాలి, మిగిలిందంతా తీసుకొచ్చి బయట బలిపీఠం దగ్గర పోయాలి. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె కొవ్వు అంతయు దానిలో నుండి తీయవలెను. సమాధాన బలి 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న సమాధాన బలిలో కొవ్వు మొత్తం ఎలా వేరు చేయాలో చెప్పాడు కదా, అట్లా దాని నుండి తీయవలెను. ఆంత్రముల్లోని కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న కొవ్వును, మూత్రగ్రంథుల పైనున్న కాలేజం మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. ఆ సమాధాన బలిలో ఎలా అయితే కొవ్వును వేరు చేస్తామో అలాగే వేరు చేయాలి. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారబోయు చోట దాన్ని కాల్చివేయవలెను. మిగిలిన శరీరం మొత్తాన్ని, అంటే కొవ్వునేమో బలిపీఠం దగ్గర దహించివేయాలి, అక్కడ కాల్చేయాలి. మిగిలిన శరీరం మొత్తాన్ని కూడా ప్రత్యక్ష గుడారానికి బయట కాల్చేయాలి. కానీ సమాధాన బలిలో మనం ఏం మాట్లాడుకున్నాం? కొవ్వుని మాత్రం బలిపీఠం మీద కాలుస్తారు, మిగిలిన జంతువుని యాజకులు ఆ బలి ఎవరు అర్పిస్తున్నారో వాళ్ళు కలిసి కూర్చుని ఆనందంగా తింటారు అని మనం మాట్లాడుకున్నాం. అది సమాధానానికి గుర్తు కాబట్టి అక్కడ మిగిలిన జంతువుని వాళ్ళు తినాలి. ఇది సమాధానానికి గుర్తు కాదు, వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది అంటానికి గుర్తు. వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం చేస్తున్నారు కాబట్టి, ఆ పాప పరిహారార్థం కోసం చేస్తున్నారు కాబట్టి ఆ మిగిలిన జంతువుని తినకుండా బయటకు తీసుకెళ్ళి మొత్తం కూడా ఆ జంతువు మొత్తాన్ని కూడా కాల్చేయాలి అని చెప్తున్నాడు. ఆ జంతువుని అలా కాల్చలేదు అనుకో, తినమన్నాడు అనుకో, తినడం కోసమే పద్దాకా పాపాలు చేస్తారనమాట జనాలు. కాబట్టి ఎప్పుడైతే పాప పరిహారార్థం కోసం చెప్తున్నాడు దేవుడు, ఇది యాజకుడికి సంబంధించింది కదా, అందరికన్నా పెద్దవాడికి సంబంధించింది కదా, కాబట్టి ఆ జంతువు కొవ్వు మొత్తాన్ని కూడా దహన బలిపీఠం మీద కాల్చాలి. ఆ జంతువుకు సంబంధించిన మిగిలిన భాగాలు, మాంసం, చర్మం, మిగిలిన భాగాలన్నీ కూడా ప్రత్యక్ష గుడారం బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ కాల్చాలి అని చెప్తున్నాడు. ఈ వీడియో చివరిలో ఈ బలులు ఎన్ని రకాలు, ఏ బలి దేనికోసం ఇవ్వాలి, ఇజ్రాయేలీలకి ఆ బలి ఎందుకు పెట్టాడు, ఇవన్నీ కూడా నేను మీకు గుర్తుండే విధంగా చిన్న చార్ట్ వేసి చెప్తానండి. చివరిలో మనం చూద్దాం, వీడియో చివరిలో దాన్ని చూద్దాం. ప్రస్తుతానికి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలలో దేన్నైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. పైన ఎవరి గురించి చెప్పాడు? యాజకుడు తప్పు చేస్తే అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇజ్రాయిల్ సమాజము తప్పు చేస్తే, అక్కడ ఉండే పెద్దలు, ఆ సమాజం మొత్తం ఒక గ్రూపు పెద్దలందరూ తప్పు చేస్తే ఏం చేయాలని చెప్తున్నాడు. వీళ్ళకు కూడా ఒక కోడెదూడ, ఆ కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారం దగ్గర దాన్ని తీసుకురావాలి. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములోనికి తీసుకుని రావలెను. ఇది కూడా పెద్దదే కదా, ఇజ్రాయేలీల పెద్దలే తప్పు చేశారు అంటే అది కూడా దేవుడికి అవమానమే అన్నట్టుగా దీన్ని కూడా ప్రత్యక్ష గుడారంలోకి తీసుకురండి అని చెప్తున్నాడు. ఆ రక్తాన్ని, కొద్దిగా రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకురావాలి. ఏం చేయాలి? దాన్ని ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షించవలెను. పైన యాజకుడు తప్పు చేసినప్పుడేమో అడ్డతెర మీద అన్నాడు, ఇక్కడేమో అడ్డతెర వైపున అన్నాడు. అంటే ఇజ్రాయేలీల పెద్దలందరికన్నా ప్రధాన యాజకుడు గొప్పవాడు. అప్పుడు కూడా ప్రత్యక్ష గుడారం అపవిత్రం అవుతుంది. కాకపోతే అక్కడేమో అడ్డతెర మీద, ఇక్కడేమో అడ్డతెర వైపున అన్నాడు. అంటే ప్రధాన యాజకుడు అందరికన్నా గొప్పవాడు, దాని తర్వాత ఇజ్రాయేలీల పెద్దలు అనే ఆ హైరార్కీ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, 7 మార్లు దాన్ని ప్రోక్షించవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద దహన బలిపీఠం అడుగున ఆ రక్తశేషం అంతయు పోయాలి. సేమ్ అలాగే ఆ అడ్డుతెర వైపు 7 మార్లు ప్రోక్షించాలి. బయట దహన బలిపీఠం దగ్గర తీసుకొచ్చి మిగిలిందంతా కూడా పోసేయాలి, ఆ రక్తాన్ని అక్కడ పారబోయాలి.
మరియు అతడు దాని కొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలికి మోసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్టు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. పైనేమో ప్రధాన యాజకుడు గురించి చెప్పాడు, ఇప్పుడేమో ఇజ్రాయేలీల పెద్దలు అంటే సంఘం అంతా కలిసి చేసింది కదా, వీళ్ళందరి పాపాల గురించి కూడా సేమ్ ప్రొసీజర్. ఆ కోడెను తీసుకోవాలి, ఆ బలిపీఠం దగ్గర దాన్ని చంపి కొంత రక్తాన్ని తీసుకెళ్లి అడ్డతెర వైపు 7 సార్లు, మిగిలిన రక్తాన్ని తీసుకొచ్చి బయట బలిపీఠం దగ్గర పారబోయాలి. సేమ్ ప్రొసీజర్. ఇదంతా కూడా ఎందుకంటే దాన్ని చూసి వీళ్ళలో కనికరము మారు మనసు కలగాలి, తప్పు చేసిన దానికి వాళ్ళు పశ్చాత్తాపడాలి అనేది గుర్తు. అది మాత్రం మీరు మర్చిపోకండి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేన్నైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల. ఇప్పుడు అధికారి గురించి. అధికారి అంటే నార్మల్గా జనాల్లో ఉండే అధికారి అని, పైనేమో అధికారులు అందరూ కలిసి సమాజముగా సంఘముగా చేసింది అని, ఆ పైనేమో ప్రధాన యాజకుడు అని. మనం 3వ లెవెల్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా అధికారులు ఉన్న అధికారులు ఎవరన్నా తప్పు చేస్తే ఈ పాప పరిహారార్థ బలి మొత్తం కూడా కావాలని చేసిన తప్పు కాదు, తెలియకుండా ఏదన్నా తప్పు చేసి తర్వాత అది తప్పు అని తెలుసుకుంటే ఏం చేయాలి అనే దాని గురించే ఈ పాప పరిహారార్థ బలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తెలియకుండా తప్పు చేసి అది తప్పు అని తెలియక చేసేసిన తర్వాత అది తప్పు అని తెలుసుకుని అప్పుడు పశ్చాత్తాపడితే దానికి ఈ ప్రొసీజర్ మొత్తం అనేది మాత్రం మీరు మర్చిపోమాకండి. అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల, చేసేటప్పుడు తెలీదు, చేసేసిన తర్వాత తెలిసింది, వేరే వాళ్ళు చెప్పడం బట్టో వాక్యం చదువుకోవడం బట్టో ఆ తర్వాత తెలిసింది, తనకు తర్వాత తెలిసిన తర్వాత అతడు నిర్దోషమైన మేకపిల్లను అర్పణముగా తీసుకొచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను, దాన్ని చంపాలి. పైన ప్రధాన యాజకుడు కానీ సంఘం అంతా సమాజం అంతా పాపం చేస్తే కోడె అంటే ఎద్దును బలివ్వమన్నాడు, ఇక్కడేమో అధికారి తప్పు చేసినప్పుడు మేకపిల్లను బలివ్వమంటున్నాడు. దాన్ని వధించి ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. ఈ రక్తాన్ని మళ్ళా ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకెళ్లాల్సిన పని లేదు, ఆ బలిపీఠం కొమ్ములకు రాసి ఆ బలిపీఠం దగ్గరే కింద రక్తాన్ని పారబోసేస్తే చాలు. ఎందుకంటే వీళ్ళ పాపం అనేది ప్రత్యక్ష గుడారానికి దేవుడి సన్నిధికి అంటట్లా, దేవుడు వీళ్ళ పాపాన్ని పరిహరిస్తున్నాడు అంటానికి గుర్తు అనమాట. అదే ప్రధాన యాజకుడు ఇజ్రాయేల్ పెద్దలందరూ కలిసి చేస్తే ఆ పాపము దేవుని సన్నిధిలోకి ప్రవేశించింది అంటానికి గుర్తుగా వాటిని మరలా పరిశుద్ధపరచడానికి అక్కడ ఆ కోడెని వధించిన తర్వాత ఆ రక్తాన్ని ప్రత్యక్ష గుడారం లోపలికి కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక అధికారి కాబట్టి బయట ఉండేవాడు కాబట్టి ఆ రక్తాన్ని ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఈ బలిపీఠం దగ్గరే అతన్ని పరిశుద్ధపరిస్తే సరిపోద్ది అనేది దీని భావం అనమాట. సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలె దీని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఆ కొవ్వు మొత్తాన్ని కూడా ఆ బలిపీఠం మీద దహించేయాలి. మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు, మిగిలిన జంతువుని ప్రత్యక్ష గుడారం బయట తీసుకెళ్ళిపోయి దహించేయాలి అనేది ఇక్కడ లేదు. చూడండి, యాజకులు ప్రధాన యాజకుడు కానీ ఆ సంఘము సమాజం ఇజ్రాయేలీల పెద్దలు అందరూ కలిసి కానీ వాళ్ళు తప్పు చేస్తే ఆ జంతువుని కొవ్వునేమో బలిపీఠం మీద కాల్చాలి, మిగిలిన జంతువు మొత్తాన్ని కూడా ప్రత్యక్ష గుడారం బయట తీసుకొచ్చి ఇక్కడ కాల్చేయాలి, పూర్తిగా కాల్చేయాలి. కానీ ఇక్కడ ఒక అధికారి తప్పు చేసినప్పుడు ఆ జంతువు యొక్క కొవ్వు మొత్తం కూడా బలిపీఠం మీద కాల్చేయాలని చెప్తున్నాడు. మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు, మిగిలిన జంతువు మొత్తాన్ని కూడా కాల్చేయాల్సిన అవసరం లేదు, యాజకులు తీసుకోవచ్చు అనేది దీని భావం. నెక్స్ట్, మీ దేశస్థులో ఎవడైనాను పొరపాటున పాపము చేసి, ఇప్పుడేమో సామాన్య ప్రజలు. ఫస్ట్ మాట్లాడుకున్నది ప్రధాన యాజకుడి గురించి, తర్వాత మాట్లాడుకున్నది ఇజ్రాయేల్ పెద్దలందరూ అంటే సమూహం సమాజం అంతా కలిసి సంఘం అంతా కలిసి అనేది సెకండ్ మాట్లాడుకున్నాం. మూడోసారి అధికారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామాన్య ప్రజలు, మామూలు దేశంలో ఉన్న సామాన్య ప్రజలు తప్పు చేస్తే పొరపాటున పాపము చేసి అంటున్నాడు. చూడండి, ప్రతి చోట ఈ పాప పరిహారార్థ బలి మొత్తం కూడా తెలియక పొరపాటున పాపం చేసి తర్వాత పాపం చేశామే అని రియలైజ్ అయిన దానికి మాత్రమే ఇది. కావాలని తెలిసి చేసిన పాపానికి అపరాధ పరిహారార్థ బలి అని ఇంకో బలి ఉంది, దాని దగ్గర మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది పాప పరిహారార్థ బలి, 4వ బలి అనమాట. 3 బలులు నిన్న మాట్లాడుకున్నాం, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటుంది పాప పరిహారార్థ బలి గురించి. ఇది ఎందుకంటే పొరపాటున తెలియక చేసిన పాపాల కోసం, పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞల్లో దేని అయినను మీరి అపరాధి అయిన ఎడల
తాను చేసినది పాపము అని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి, పైన అధికారి తప్పు చేసినప్పుడేమో మగ మేకపిల్ల, మామూలు సామాన్య ప్రజలు తప్పు చేసినప్పుడేమో ఆడ మేకపిల్ల. అంటే ఏది విలువగలుగా చూస్తారు? అన్నింటికన్నా ఎక్కువ విలువగలిగా చూసేది ఎద్దుని. కాబట్టి ప్రధాన యాజకుడు కానీ సమాజం అంతా కానీ తప్పు చేస్తే ఎద్దు, దాని తర్వాత ఎక్కువ విలువగలిగా చూసేది మగ మేకపిల్ల కానీ మగ గొర్రె పిల్ల కానీ. అధికారులు తప్పు చేసినప్పుడు అది, తర్వాత సామాన్య ప్రజలు కాబట్టి ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద చెయ్యి ఉంచి, అన్నింటిలోనూ తల మీద చెయ్యి ఉంచడం కామన్. ఎందుకంటే వాళ్ళ తప్పులకి వాళ్ళు చచ్చిపోకుండా వాళ్ళ బదులుగా ఈ మోగజీవులు చనిపోతాయి అంటానికి భావం అనమాట. తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమున దాన్ని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చంబిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. ఆ కొమ్ములకు కొంత రక్తం రాసి మిగిలిందంతా కూడా ఆ బలిపీఠం కింద పారబోసేయాలి. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీని కొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహించవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. కొవ్వు మొత్తాన్ని కూడా ఆ బలిపీఠం మీద దహించేయాలి, మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు అనేది దీని భావం. ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ ఇజ్రాయేల్ పెద్దలందరూ సంఘం అంతా కలిసి కానీ చేసిన పాపాలకి మాత్రమే ఆ జంతువుని కొవ్వునేమో బలిపీఠం మీద కాలుస్తారు, మిగిలిన జంతువుని ప్రత్యక్ష గుడారం బయట కాలుస్తారు. మిగిలిన అన్ని బలుల్లో కొవ్వుని బలిపీఠం మీద కాలుస్తారు, మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు అని దాని భావం. ఇప్పుడు పైన మనం మాట్లాడుకున్నామే లేవికాండం మొదటి 3 అధ్యాయాల్లో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి అని. అవన్నీ కూడా స్వేచ్ఛార్పణ, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్పించవచ్చు, ఎప్పుడు మారు మనసు కలిగితే అప్పుడు అర్పించవచ్చు. కానీ ఈ పాప పరిహారార్థ బలి అనేది స్వేచ్ఛార్పణ కాదు, ఖచ్చితంగా అర్పించాలి అనే ఆజ్ఞ, ఖచ్చితంగా దాని నుండి పాప క్షమాపణ పొందాలి అనే ఆజ్ఞ. దీని గురించి ఇంకా వెళ్ళే కొద్దీ మనం చదువుకుందాం, అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఖచ్చితంగా చెయ్యాలి ఆజ్ఞ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పాపాన్ని పోగొట్టుకోవడం అనేది ఆజ్ఞగా ఇక్కడ విధించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటన ఆ పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వేలిని తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున రక్తశేషమంతయు పోయవలెను. ఆడమేక పిల్లైనా గొర్రె పిల్లైనా సేమ్ ప్రొసీజర్. దాని రక్తంలో కొంచెం తీసి బలిపీఠం కొమ్ములకి రాసి మిగిలింది ఆ బలిపీఠం అడుగున పారబోయాలి. దాని కొవ్వు అంతటనే బలిపీఠం మీద కాల్చేయాలి, మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు అనేది దాని భావం. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దాని కొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇవన్నీ కూడా దేవుడు ఏదో వాళ్ళు బలిచ్చారు కాబట్టి క్షమించేస్తాడు అని మీరు అనుకోకండి. 10 ఆజ్ఞలు గుర్తున్నాయి కదా, తెలిసి ఎవరో కూడా పాపం చేయకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అది కేవలం నోటితోనే కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని వ్యర్థంగా ఉపయోగించినా కానీ, నిజంగా మారు మనసు పొందకుండా ఏదో చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా ఎవరైనా చేసినా కానీ దేవుడు వాళ్ళని క్షమించడు, శిక్షిస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూడా అంతే, బాప్తిస్మం అనేది పాప క్షమాపణ కోసం తీసుకుంటాం. కొంతమంది పాప క్షమాపణ కోసం అన్నట్టుగా కాకుండా ఏదో నార్మల్గా తీసేస్తారు, తీసుకోవాలి కాబట్టి అన్నట్టుగానో, లేకపోతే మరలా ఇంకా పాపాలు చేయడానికో రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. అది నిజంగా బాప్తిస్మం అవదో, దేవుడు వాళ్ళను క్షమించకపోగా శిక్షిస్తాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. లేవికాండం 5వ అధ్యాయం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని, అపవిత్ర పశు కళేబరమే గాని, అపవిత్ర పాకెడు జంతు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. ఈ అపవిత్ర జంతువులేంటి, పవిత్ర జంతువులేంటి, ఇవన్నీ కూడా ఈ లేవికాండంలోనే దేవుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీటి గురించి వివరిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏవి అపవిత్రం, ఏవి పవిత్రం, ఎందుకు దేవుడు వాటిని అలాగే పెట్టాడు, ఇవన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు ఈ పాప పరిహారార్థ బలి చెయ్యాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని
చేసేదమని పలుకు మాటల్లో మరి దేన్నైనను యోచింపక చేసేదనని ఒకడు తన పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైందేనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడగొర్రె పిల్లనే గాని ఆడమేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. పాప పరిహారార్థ బలికే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఏంటవి? ఒట్టు పెట్టుకుని వాటిని మీరిన వాళ్ళు, ఏదన్నా తెలిసి కూడా బయటికి సాక్ష్యం చెప్పకుండా ఉండేవాళ్ళు, అపవిత్ర జంతువుల్ని, చచ్చిపోయిన మృగ కళేబరాలని ముట్టుకున్న వాళ్ళు, అపవిత్ర కళేబరాలు ముట్టుకున్న వాళ్ళు, ఏదన్నా మాటిచ్చి దాన్ని తప్పినవాడు, తర్వాత దాన్ని తెలుసుకున్న వాళ్ళు. అంటే తప్పు అని దాని గురించి అంత వివేచించకుండా చేసేసి ఆ తర్వాత తప్పు అని రియలైజ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పాప పరిహారార్థ బలిగా ఆడగొర్రె పిల్లని కానీ ఆడమేక పిల్లని కానీ అర్పించాలి అనేది దేవుడిస్తున్న ఆజ్ఞ. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. ఇందాక చెప్పాడు కదా, ఆ జంతువుని ఎలా బలివ్వాలో, ఆ రక్తాన్ని ఏం చేయాలో, ఆ కొవ్వుని ఏం చేయాలో, సేమ్ అదంతా కూడా యాజకుడు అలా చేసి దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావుర పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆడగొర్రె పిల్ల లేదు, ఆడమేక పిల్ల కూడా లేదు, అంటే బాగా పేదవాళ్ళు అనమాట. అలాంటి పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు వాళ్ళు 2 తెల్ల గువ్వలు, అంటే అదొక రకమైన పక్షులు, 2 పావుర పిల్లలు, ఈ రెండిట్లో ఏదైనా కానీ 2 తీసుకురావాలి పక్షులు. ఆ 2 తీసుకొచ్చి ఒకదాన్నేమో పాప పరిహారార్థ బలిగా అర్పించాలి, ఇంకో దాన్నేమో దహన బలిగా అర్పించాలి. దహన బలిలో పక్షుల్ని ఎలా అర్పిస్తారు అనేది మొదటి అధ్యాయంలో మనం చూసాం. దహన బలిలో పక్షుల్ని ఎలా అర్పించాలి అనేది. ఒక దాన్నేమో దహన బలిగా, ఇంకో దాన్నేమో పాప పరిహారార్థ బలిగా అర్పించాలని చెప్తున్నాడు. ఇది ఎవరికంటే పేదవాళ్ళ గురించి. ఎవరి దగ్గర అయితే మేక పిల్లలు గొర్రె పిల్లలు ఉండవో వాళ్ళు తమ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలనే దాని గురించి అనమాట ఇది. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థ బలి అనే దాన్ని మొదట అర్పించి, మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి కోసం తీసుకొచ్చిన ఆ పక్షిని అర్పించి దాని మెడ నుండి దాని తలను నులుమవలెను గాని దానిని ఊడదీయకూడదు, తలని మొండాన్ని వేరు చేయకూడదు, కానీ చంపాలి. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము పక్కన ప్రోక్షింపవలెను, దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. పక్షులైనా కానీ మనుషులకి దాన్ని చూస్తే కనికరమే కలిగేలాగే దేవుడు దాన్ని చంపే విధానం చెప్తున్నాడు. అంటే పక్షులు చంపడానికి ఇంకా ఈజీ మార్గాలు ఉంటాయి, కానీ తలని నునమాలి, కానీ తలని మొండాన్ని వేరు చేయకూడదు, ఆ రక్తాన్ని మళ్ళీ అక్కడ ప్రోక్షించాలి. ఇవన్నీ దేనికంటే అది చూసినప్పుడు వాళ్ళకి కనికరం కలగాలి, ఇంకోసారి వాళ్ళు పాపం చేయకూడదు అనే దానికోసం. విధి చొప్పున రెండవ దాన్ని, అంటే మొదటి దాన్ని ఏమో పాప పరిహారార్థ బలిగా అర్పించాలి, రెండవ దాన్ని దహన బలిగా అర్పింపాలి. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మొదటి అధ్యాయంలో మనం ఎట్టయితే మాట్లాడుకున్నాం అలాగా దహన బలిగా అర్పింపాలి. 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను తనకు దొరకని ఎడల, అవి కూడా దొరకలా, మరీ ఇంకా పేదవాళ్ళు, అసలు వీళ్ళు తినడానికి వెళ్ళినంత పేదవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలేను. జంతువులే లేనివాడు ఏం తీసుకురావాలి? గోధుమ పిండి తీసుకురావాలి. తూమెడు గోధుమ పిండి తీసుకొచ్చి అందులో 10వ వంతును పాప పరిహారార్థ రూపంగా తేవలేను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలదు. నైవేద్య బలిలో మాత్రం నూనె పోయాలి, సాంబ్రాణి పోయాలి అని చెప్పాడు. ఎందుకంటే అది కృతజ్ఞతగా ఇచ్చేది నైవేద్యం అనేది. కానీ ఇది పాప పరిహారం కోసం ఇచ్చేది కదా, కాబట్టి దీని మీద నూనె పోయకూడదు, సాంబ్రాణి దాని మీద ఉంచకూడదు, సాంబ్రాణి ఉండకూడదు, నూనె ఉండకూడదు. దాన్ని బలిపీఠం మీద అర్పింపాలి. దేన్ని? గోధుమ పిండిని. అతడు యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. గోధుమ పిండిని బలిపీఠం మీద దహింపాలి. అది పాప పరిహారార్థ బలి. పేదవాడైనా డబ్బున్నోడైనా మిడిల్ క్లాస్ అయినా ఎవడైనా కానీ వాడు తీసుకొచ్చే జంతువులో లేదు, వాడిలో మారు మనసు కలుగుతుందా లేదా అనే దాంట్లో ఉంది అనేది మీరు ఇక్కడ గమనించాలి. వారిలో మారు మనసు కలగాలి అనేది ఇక్కడ ముఖ్య భావం. అంతేగాని ఏ జంతువుని అర్పిస్తున్నామో అనే దాన్ని బట్టి కాదు, కానీ ఏ మనసుతో. అతి పేదవాడు కూడా తన పాపాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో అసలు ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు ఇస్తున్న ఆజ్ఞలు. కొత్త నిబంధనలో మనందరి కోసం, ధనికులైనా పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా అందరి కోసం యేసుక్రీస్తు వారు ఒక్కసారే చనిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే చాలు, మనం ఆయన నమ్ముకుని బాప్తీసం తీసుకుంటే చాలు. ఇది పాత నిబంధన ఇజ్రాయేలీలకు ఇస్తున్నదే, మనం ఈ రోజు ఇవి పాటించాల్సిన అవసరం లేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి.
పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును, దాని శేషము నైవేద్య శేషము వలె యాజకునిది అగును. కొవ్వు మొత్తాన్ని కూడా బలిపీఠం మీద కాల్చేస్తారు, మిగిలింది యాజకుడిది. గోధుమ పిండిలో కూడా కొంత బలిపీఠం మీద కాలుస్తారు, మిగిలింది యాజకుడిది. యాజకుడు తీసుకుంటున్నాడు అంటే దేవుడు వీళ్ళని క్షమించాడు అని దాని అర్థం. ఇప్పటి వరకు 4వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా మనం పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోబోయేది అపరాధ పరిహారార్థ బలి. చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధము నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అపరాధ పరిహారార్థ బలి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ కూడా పొరపాటున పాపం చేశాడు అని మాట్లాడాడు కదా, మరి పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి తేడా ఏంటి అని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అపరాధ పరిహారార్థ బలిలో ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే, ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పరికరాలు ఏవైతే దేవుడు ఇవి పవిత్రము అని చెప్తాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మందసం కానీ, ఆ తెర కానీ, ఆ బలిపీఠం కానీ, ఇవన్నీ ఎలా మొయ్యాలో కూడా, ఎవరు మొయ్యాలో కూడా, ఏ తెర ఎవరు మొయ్యాలో కూడా ఇవన్నీ కూడా దేవుడు చెప్తాడు. ఆ వస్తువులు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పరిశుద్ధ వస్తువుల్ని అపవిత్రపరిస్తే అని దాని అర్థం అనమాట. అది తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అది పాపము, అది అపరాధము అంటానికి గుర్తుగా అది మొదటిది. ఇకపోతే రెండోది ఏంటంటే తెలిసి చేసిన తప్పులు, కావాలని మోసం చేయడం, కావాలని తప్పు చేయడం, అవన్నీ కూడా. ఇక మూడోది ఏంటంటే ఎవరైతే రోగులు, కుష్ఠ రోగులు కానీ అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పరిశుద్ధపరచుకోవడానికి, వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి కూడా ఈ అపరాధ పరిహారార్థ బలిని దేవుడు పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అన్ని కేటగిరీస్, దహన బలి అవనివ్వండి, నైవేద్య బలి అవనివ్వండి, సమాధాన బలి అవనివ్వండి, పాప పరిహారార్థ బలి అవనివ్వండి, అపరాధ పరిహారార్థ బలి అవనివ్వండి, ఏవైనా కానీ అన్ని రకాల జనాలు కూడా దేవుడి దగ్గర పరిశుద్ధంగా మారాలి అనేది దేవుడి యొక్క ఆలోచన అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా కానీ ఏదైనా డౌట్ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలన నష్టమునిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. అంటే పాపానికి ఎంతైతే నష్టం జరిగిందో, ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరన్నా నష్టం చేశారు, ఆ వ్యక్తికి ఎంతైతే నష్టం జరిగిందో అంత నష్టం తిరిగి చెల్లించాలి. దాంతోపాటే అందులో 20%, 5వ వంతు అంటే 20% యాజకుడు కూడా ఇవ్వాలి. అంటే ఎంతైతే నష్టం కలిగిందో అంతకన్నా ఎక్కువే చెల్లించాలి ఒక పాపం చేసిన వ్యక్తి అనేది చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని నేను మోసం చేశాను, అతని దగ్గర 200 అప్పుగా తీసుకున్నాను, కానీ తిరిగి ఇవ్వలేదు, మోసం చేశాను. ఇప్పుడు నేను పాపిని కదా, నేను పరిశుద్ధపరచబడాలి అంటే నేను తీసుకున్న 200 తిరిగి ఇవ్వాలి, మళ్ళీ దానిలో ఇంకో 20%, 5% తీసుకెళ్లి యాజకుడికి ఇవ్వాలి. అంటే నష్టాన్ని పోడ్చాలి, మళ్ళీ ఎక్స్ట్రాగా యాజకుడికి కూడా ఇవ్వాలి. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఆ నష్టాన్ని తీర్చడమే కాకుండా మరలా బలిని కూడా అర్పించాలి. బలి అనేది పశ్చాత్తాపానికి గుర్తు. కేవలం బలిచ్చినంత మాత్రం దేవుడు క్షమించేస్తాడా అంటే, నువ్వు ఏదైతే తప్పు చేసావో దానికి ప్రాయశ్చిత్తం కూడా చేయాలి. అక్కడ కూడా దాని వల్ల నువ్వు తిరిగి కట్టాలి అని చెప్తున్నాడు. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. చేయకూడదు అని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకయే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. మళ్ళీ చివరిలో, ఈ వీడియో చివరిలో నేను మళ్ళీ అన్ని బలుల్ని మీకు ఒక చార్ట్ రూపంలో వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూసినా కానీ మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. లేవీకాండం 6వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, ఇప్పుడు కూడా మనం అపరాధ పరిహారార్థ బలి గురించే మాట్లాడుకుంటున్నాం. ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చే గాని
తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకొనిన దాని గురించే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాన్ని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నింటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి గాని, తనకు అప్పగింపబడిన దాని గురించి గాని, పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఎవడైతే తప్పు చేస్తాడో ఆ తప్పు చేసిన దానికి తిరిగి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మరలా, ఇప్పుడు గొర్రె నష్టపోతే గొర్రె, ఈ నిర్గమకాండంలో మనం ఆజ్ఞలన్నీ చదువుకున్నాం, మీకు గుర్తున్నాయా? ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎంతైతే అతడు చెల్లించాలో ఆ నష్టపరిహారాన్ని అతడు ఖచ్చితంగా చెల్లించాలి. దాంతోపాటు 20% యాజకుడికి చెల్లించాలి. దాంతోపాటు అపరాధ పరిహారార్థ బలి కూడా అర్పించాలి. ఇవన్నీ కూడా తెలిసి చేసిన తప్పులు కాబట్టి అని దాని అర్థం. ఆ మూలధనముని ఇచ్చుకొని, అంటే ఎంతైతే నష్టపోయారో, ఎవరైతే ఎంతైతే ఇవ్వమని అడిగారో అంత మూలధనాన్ని ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అంటే ఎక్స్ట్రాగా 20% కట్టాలి అని కూడా చెప్తున్నాడు. అతడు యెహోవాకు తన అపరాధం విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నింటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి కోర్టుల గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడన్నా కోర్టుల దగ్గర ఏదన్నా ఇది తప్పు చేశారు, వీళ్ళు తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వలేదు, వీళ్ళకి ఏదైనా నష్టం కలిగింది, వీళ్ళు ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి జరిగింది, అలాంటి చెప్పినప్పుడు కోర్టులు కూడా అలాగే చేస్తాయి కదా, మీరు ఎంత ఫైన్ కట్టండి, వాళ్ళకి ఎంత చెల్లించండి, వీళ్ళకి ఎంత చెల్లించండి, ఇవన్నీ కూడా చెప్తాయి కదా. అలాంటి సెటిల్మెంట్తో పాటుగా దాని పరిహారార్థమే, ఆ పాప పరిహారార్థమే జంతువును కూడా బలివ్వమని దేవుడు చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ వీటన్నిటి వల్లే జనాలు మారిపోతారు, మంచోళ్ళు అయిపోతారని కాదు. కానీ ఇలాంటి ఆజ్ఞలు లేకపోతే జనులు కట్టు లేక తిరుగుదురు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని మనకు వాక్యం చెప్తుంది కదా. ఇలాంటి ఆజ్ఞలు, కఠినమైన ఆజ్ఞలు లేకపోతే, పశ్చాత్తాపడిన వాడికి ఆ పాపం నుండి క్షమింపబడే అవకాశం లేకపోతే జనాలందరూ కూడా ఎలా పడితే అలా తిరుగుతారు, పాపంలోకి వెళ్ళిపోతారు, వ్యభిచారులాగా అవుతారు, మళ్ళా సొదొమ గొమొర పరిస్థితి అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మనం ఎన్ని బళ్ళు గురించి మాట్లాడుకున్నాం? 5 బళ్ళు గురించి మాట్లాడుకున్నాం. ఈ 5 బళ్ళు మీకు క్లియర్గా అర్థం అవడానికి ఒకసారి చూడండి. మీ అందరికీ ఇది కనబడుతుంది అనుకుంటున్నాను. మొట్టమొదటిగా దహన బలి. ఎవరైనా కానీ దహన బలి అర్పించాలి అంటే ఇది స్వచ్ఛందంగా, అంటే మనకి ఎప్పుడు పాపము నిమిత్తం పశ్చాత్తాపం కలిగిద్దో, తప్పు చేసామన్న రియలైజేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు అర్పించవచ్చు. స్వచ్ఛందము అంటే ఆజ్ఞ కాదు. దేనికోసం అర్పించాలి? పాప ప్రాయశ్చిత్తం కోసం. దేవుడు నన్ను పూర్తిగా క్షమించాలి, ఎప్పుడో ఒకసారి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించేదాకా నేను ఆగను, ఇప్పుడు నన్ను దేవుడు క్షమించాలి అని ఎవరైతే ఆ కంప్లీట్గా మారు మనసు పొందొస్తారో వాళ్ళందరూ కూడా ఈ దహన బలిని అర్పించవచ్చు. ఈ దహన బలిలో ఎద్దు కానీ, పొట్టేలు కానీ, మగమేక, ఏదైనా కానీ మగదే, ఎద్దైనా పొట్టేలైనా మగయే కదా, మగమేక లేదా మగ పావురము లేదా పావుర పిల్ల, వీటిలో ఏదైనా కానీ అర్పించవచ్చు. కేవలం మగవాటిని అర్పించాలి, నిర్దోషమైనవి, అంటే ఆ జంతువుల్లో ఏ లోపం ఉండకూడదు, కుంటిదో గుడ్డుదో అలా కాకుండా నిర్దోషమైన జంతువులను అర్పించాలి. తెచ్చే వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి, కొంతమంది బాగా డబ్బు ఉన్నోళ్ళు ఎద్దు తేవచ్చు, కొంతమంది డబ్బు లేని వాళ్ళు గొర్రె కానీ మేక కానీ తేవచ్చు, ఇంకా పేదవాళ్ళు పావుర పిల్లని తీసుకురావచ్చు, తెచ్చే వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి అని దాని అర్థం. ఈ దహన బలిలో ఏం చేస్తారంటే జంతువు మొత్తాన్ని కొంచెం కూడా మిగలకుండా, చర్మం మొత్తాన్ని ఒలిచేస్తారు, మిగిలిన జంతువు మొత్తాన్ని కూడా కొంచెం కూడా మిగలకుండా ఆ బలిపీఠం మీద దహించి వేస్తారు, చర్మాన్ని పారవేస్తారు. అంటే ఈ దహన బలిలో జంతువులో ఉన్న ఏ భాగాన్ని కూడా ఎవరు కూడా తినరు, ఇది మొత్తాన్ని కూడా అర్పిస్తారు దహన బలిగా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైవేద్యము. ఇది కృతజ్ఞతగా ఇచ్చేది, పశ్చాత్తాప భావంతో కాదు, కృతజ్ఞతగా దేవుడు నాకు ఏదో చేశాడు, మేలు చేశాడు, నా పంట బాగా పండింది, అందులో ప్రథమ ఫలం, అలాగే ఏదైనా దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి ఇచ్చేది. ఇందులో పిండి కానీ, రొట్టె కానీ, కాల్చింది కానీ, పెనం మీద కాల్చిందైనా, కొండలో కాల్చిందైనా, నూనెతో కాల్చిందైనా, ఇవన్నీ కూడా దేవుడికి అర్పించవచ్చు. కాకపోతే పులిసింది కానీ, పొంగింది కానీ, అంటే పాడయ్యేలాగా ఉన్నది దాన్ని అర్పింపకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తేనె కూడా అర్పింపకూడదు ఈ నైవేద్య బలిలో. ఇది కూడా స్వచ్ఛందంగా ఇచ్చేది, అంటే ఎప్పుడు మనసు వస్తే అప్పుడు ఇవ్వచ్చెల్లి. నెక్స్ట్ సమాధాన బలి. ఈ సమాధాన బలి పేరులోనే ఉంది కదా, సమాధానం, మనిషికి మనిషికి మధ్య సమాధానం, దేవుడికి మనిషికి మధ్య సమాధానం. ఏదైనా మొక్కుబడి, ఇది జరిగితే ప్రభువా నేను నీకు సమాధాన బలిస్తాను అన్నట్టుగా ఏదైనా మొక్కుబడి కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఎవరి మధ్య కానీ సమాధానం కలిగింది, గొడవలు పోయే అన్నప్పుడు కానీ, అలా ఎప్పుడైనా కానీ ఈ సమాధానం
సమాధాన బలి అర్పించవచ్చు. ఇది కూడా ఆనందంతో చేసేదే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ జంతువునైనా అర్పించవచ్చు. ఆ జంతువు కొవ్వును మాత్రం బలిపీఠం దగ్గర అర్పిస్తారు, రక్తాన్ని బలిపీఠం దగ్గర పోస్తారు. మిగిలిన జంతువుని యాజకులు ఆ బలి అర్పించే వాళ్ళు కలిసి తింటారు ఆనందంగా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమాధాన బలి కూడా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఇచ్చేదే. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఈ మూడు కూడా స్వేచ్ఛగా ఇచ్చేవి. కరెక్ట్గా ఈ టైంకే ఇవ్వాలని లేదు, ఎప్పుడు మనసు పుడితే అప్పుడు. దహన బలేమో పాప క్షమాపణ కోసం, దేవుడి ఎదుట పరిశుద్ధులు అవడం కోసం. నైవేద్యము, సమాధాన బలి ఈ రెండు కూడా ఆనందంతో కృతజ్ఞతతో చేసేవి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఈ రెండు కూడా ఆజ్ఞలు, కంపల్సరీగా చెయ్యాలి అనే ఆజ్ఞలు. ఏవైతే చేసేటప్పుడు పాపం అని తెలియక ఆ తర్వాత రియలైజ్ అవుతారో పాపము అనేదేమో పాప పరిహారార్థ బలి, తెలిసి చేసేది అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలిలో దేవుడు పవిత్రపరిచిన వస్తువులు ఏముంటాయో ఆ పరిశుద్ధ వస్తువుల్ని అపవిత్రం చేసినా కానీ, అది తెలియక చేసినా కానీ అది కూడా అపరాధ పరిహారార్థ బలి కిందే వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాప పరిహారార్థ బలిలో నిర్దోషమైన దాన్ని, అంటే కుంటిదో గుడిదో కాకుండా నిర్దోషమైన జంతువుని అర్పించాలి. ప్రధాన యాజకుడైతే కోడెని అర్పించాలి. సమాజం మొత్తం, సంఘం అంతా, పెద్దలందరూ కలిసి చేసిన కోడెని అర్పించాలి. అధికారి, రాజు కానీ లేకపోతే అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరైనా అధికారులు అయితే మగ మేకని, సామాన్యుడైతే ఆడమేక లేదా ఆడ గొర్రెపిల్లని, పేదవాడైతే గువ్వ లేదా పావురాన్ని, మరీ పేదవాళ్ళైతే గోధుమ పిండిని ఈ పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొవ్వుని ప్రతి దాంట్లో కూడా బలిపీఠం దగ్గర కాలుస్తారు. ఈ పాప పరిహారార్థ బలిలో ఎవరు తీసుకొచ్చినా కానీ కొవ్వుని మాత్రం బలిపీఠం దగ్గర కాలుస్తారు. అదే ప్రధాన యాజకుడు లేకపోతే సంఘం అంతా కలిసి చేసిన పాపం అయితే మిగిలిన జంతువుని ప్రత్యక్ష గుడారం బయట తీసుకెళ్లి కాల్చేయాలి. లేదా సామాన్యులు కానీ, అధికారులు కానీ, పేదలు కానీ అయితే ఆ మిగిలిన జంతువుని యాజకులు తీసుకోవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాప పరిహారార్థ బలి ఆజ్ఞాపూర్వకమైనది, అంటే ఖచ్చితంగా చెయ్యాలి. పొరపాటున పాపం చేసిన వాళ్ళు, అపవిత్రులైన వాళ్ళు శుద్ధీకరణం కోసం వీటన్నిటికి కూడా ఈ పాప పరిహారార్థ బలి. మరి అపరాధ పరిహారార్థ బలి అంటే ఎవరైతే ప్రత్యక్ష గుడారానికి సంబంధించి కానీ దేవుడు పరిశుద్ధపరిచిన వస్తువుల్ని అపవిత్రపరుస్తారో వాళ్ళు, ఇతరులకు అన్యాయం చేసిన వాళ్ళు. నిర్గమకాండలో మనం ఆజ్ఞలు మాట్లాడుకున్నాం కదా, ఈ తప్పు చేస్తే ఇది చెల్లించాలి, ఈ తప్పు చేస్తే ఇది చెల్లించాలని. ఆ ఆజ్ఞలు మీరిన వాళ్ళు ఆల్రెడీ చెప్పాడు కదా దేవుడు, చెప్పినా కానీ మళ్ళీ చేశారంటే తెలిసి చేశారని దాని అర్థం. ఆ ఆజ్ఞలు మీరిన వారు, ఎవరైతే కుష్ఠరోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి. ఈ అపరాధ పరిహారార్థ బలిలో నిర్దోషమైన పొట్టేలు లేదా గొర్రెపిల్లని అర్పించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీటి గురించి అయిపోయిందని కాదండి, ఇంకా మనం వెళ్ళే కొద్దీ లేవికాండంలో మరలా చదువుకుంటాం ఈ 5 బలుల గురించి. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. ఎవరికైనా కానీ ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుతో 5 బళ్ళు కూడా మనం మాట్లాడుకున్నాం, 5 రకాల బళ్ళు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 6వ అధ్యాయము 8వ వచనం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. మరలా ఈ బలుల్లోనే యాజకులు ఏం చేయాలి అనేది దేవుడు చెప్తాడు. ఆ తర్వాత యాజకులకి ఇంకా చాలా ఆజ్ఞలు ఇస్తాడు. ఇవన్నీ కూడా రేపొద్దు నుండి మనం మాట్లాడుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఈ 7వ వచనం వరకు, 6వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఈ 5 రకాల బళ్ళు కూడా మనకు నేర్పేది 2 విషయాలు. ఒకటి పాప క్షమాపణ, పాపం గురించి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకోవడం. రెండవది కృతజ్ఞత, దేవుడు చేసిన మంచి పనులకి మనం కృతజ్ఞత కలిగి ఉండడం. ఈ 2 విషయాలు అందరిలోనూ ఉండాలి. ఇవాళ మన పాపాలని యేసుక్రీస్తు వారు తన శిలువ మరణం ద్వారా కడిగారు. ఆయన్ని నమ్మి మనం పరిశుద్ధులుగా మారాలి. దహన బలిగా ఆయనే అర్పింపబడ్డాడు, సమాధాన బలిగా ఆయనే అర్పింపబడ్డాడు. మనకి దేవుడికి, మనకి ఆయనకి మధ్య సమాధానం క్రియేట్ చేశాడు. పాప పరిహారార్థ బలిగా ఆయనే అర్పింపబడ్డాడు. అపరాధ పరిహారార్థ బలిగా మన పాపాలకి వెల ఆయన చెల్లించాడు. ఎంత వెల చెల్లించాడు అంటే ఏ జంతువు రక్తం కూడా సరిపోదు. పరిశుద్ధుడైన ఒక దేవుని రక్తం అర్పింపబడింది అంటే మనుషులందరి పాపాలు ఎంత ఎక్కువైపోయినాయో మీరు ఒకసారి గమనించండి. మనుషులందరి పాపాల వెల అపరాధ పరిహారార్థ బలిగా ఆయనే మరణించాడు, పాప పరిహారార్థ బలిగా ఆయనే మరణించాడు. ఆయన మరణించడం వల్ల మనందరి పాపాలు కూడా పోయాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధన మనం ఫాలో అవ్వాలి, పాత నిబంధన యొక్క భావాన్ని మనం గమనించాలి. ఇక్కడ జంతువు చనిపోతుంది అంటే దాన్ని చూసి కనికరం కలగాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో భయంకరమైన మరణాన్ని పొందారు కాబట్టి దాన్ని చూసి మనం కనికరపడి ఇంకోసారి పాపము చేయకుండా ఉండాలి అనేది దీని భావం. ఎవరైతే పెద్దలు, అధికారులు ఉంటారో, ఇప్పుడు పాస్టర్లు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు పాపము చేస్తే
ఆ నింద సంఘంపై పడుతుంది అనేది కూడా ఈ పాప పరిహారార్థ బలిలో యాజకులు చేసిన దానికి లోపల రక్తాన్ని పరిశుద్ధ గుడారంలో జలమంటాడు కదా, అలాగా ఆ నింద సంఘంపై కూడా పడుతుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం లేవికాండం పుస్తకం మొత్తం మనకి గుర్తు చేసేది రెండు విషయాలు. ఒకటి పాప క్షమాపణ, 2 కృతజ్ఞత. మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడి క్షమాపణ పొందాలి, దేవుడు చేసిన మేలులకి దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పడం అంటే ఎలా చెప్తాం? మనవంతుగా పేదలకి సహాయం చేయడమో, మనవంతుగా సువార్తకి సహాయం చేయడమో అలాగా కృతజ్ఞత చూపించాలి. దేవుడు చేసిన మేలులకి, చేసిన పాపాలకి పశ్చాత్తాపడాలి. అంతేగాని బైబిల్లో ఉన్న ఏ పుస్తకమో భూమి మీద నువ్వు ఆస్తి సంపాదించుకోవడానికో, డబ్బు సంపాదించుకోవడానికో, ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ బలర్పించు, ఈ బలర్పించు అని బైబిల్ అక్కడ కూడా చెప్పట్లేదు. బైబిల్ కేవలము ఈ పాప క్షమాపణ, కృతజ్ఞత ఈ 2 విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా ఈ లేవి పుస్తకంలో ఇవే మనం నేర్చుకుంటున్నాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లేవి కాండం 6వ అధ్యాయం 8వ వచనం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.